పిల్లలకి స్నాక్స్ పెట్టాలంటే చాలా ఆలోచిస్తాం కదా. ఈ బో పాస్తా అయితే పెట్టండి, చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే తినేస్తారు. ఇది ప్రాసెస్ ఎలాగా ఏంటనేది ఇప్పుడు చూసేయండి. మనకి మార్కెట్ లోని చాలా రకాల పాస్తాలు అయితే దొరుకుతాయి కదా. ఇది బో షేప్ పాస్తా అండి. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. కొంతమంది పిల్లలు డిజైన్ చూసి ఇష్టపడతారు కదండి. అలాంటి పిల్లలకి ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడడానికి రిబ్బన్ షేప్ లో అయితే ఉన్నాయి కదా, కానీ దీన్ని బో అని అంటారు కదా. స్టవ్ మీద ఒక బౌల్లోని వేడి నీళ్ళు అయితే మరిగించుకోండి. అవి మరిగిన తర్వాత వీటిని అందులో అయితే వేసేసుకోండి. చూసుకోండి, ఒకదానికోటి అటాచ్ అవ్వకుండా ఉండాలి అని అంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆ హాట్ వాటర్లోనే. అలా వేసుకుంటే ఒకదానికోటి స్టిక్ అవ్వకుండా చక్కగా విడివిడిగా అయితే ఉడుకుతుంది పాస్తా అనేది. అంతా చక్కగా ఉడికిన తర్వాత ఒక జాలి బుట్టలో వడకట్టి పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోని మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి, లేదు అంటే బటర్ వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్గా వస్తుంది పాస్తా. బటర్ వేయగానే ఇలా పొగలు వస్తాయండి, మీరు భయపడకండి. అది హీట్కి ఒక్కసారి మెల్ట్ అయినప్పుడు అలా పొగల్లాగా అయితే వస్తుంది. అది కొంచెం కరగబెట్టుకొని మీకు కావాలంటే ఆనియన్స్ వేసి వేయించుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు అందులో ఆనియన్స్ అయితే తినరు, అందుకని డైరెక్ట్గా బటర్లోని పాస్తా అయితే వేసేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత మనం ఇందులోని ఏమేమి మసాలాలు వేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ఇందులోకి మ్యాగీ మసాలా అయితే వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. ఒక ప్యాకెట్ అయితే వేసేసుకోండి. ఇందులో కొంచెం సరిపడినంత కారం అయితే వేసుకోండి, పచ్చికారం అయితే వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోండి. అన్నీ చక్కగా వేసుకున్న తర్వాత చక్కగా అందులోని కలిపేసుకోండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం టమాటా సాస్ అయితే వేసుకోండి. అది వేసిన తర్వాత అంతా చక్కగా కలిపేసుకోండి. ఇంకా ఫైనల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ పాస్తా ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల వంటల వీడియోలు అయితే ఉంటాయి. తప్పకుండా అవన్నీ చూసి బీపీ టేస్టీ అడ్డాని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది పాస్తా తింటారు, పాస్తా అంటే ఇష్టం కామెంట్ అయితే చేయండి. బయట జంక్ ఫుడ్ మానేసి పిల్లలకి ఇలాంటివన్నీ చేసి పెడితే మనస్ఫూర్తిగా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.